ఆలకించువాడా నా ఆపదలు ఎరిగినవాడా నా ఆపదలు ఎరిగినవాడా నా ప్రార్థనాలకించువాడా నా ఆపదలు ఎరిగినవాడా నా ఆపదలు ఎరిగినవాడా నజరేయుడా నజరేయుడా నా దేవుడా నా దేవుడా నా ప్రార్థనాలకించువాడా ఎత్తైన కొండపైకి ఎక్కించుటకు నీ హస్తము నా కొరకు చాచవా ఎత్తైన కొండపైకి ఎక్కించుటకు నీ హస్తము నా కొరకు చాచవా ఆలకించువాడా నా యేసయ్యా ఆదుకునే నా ప్రభువా ఆలకించువాడా నా యేసయ్యా ఆదుకునే నా ప్రభువా నా ప్రార్థనాలకించువాడా నా ఆపదలు ఎరిగినవాడా నా ఆపదలు ఎరిగినవాడా మనిషి మనసులోని రోదన ఎరిగి హృదయ అంతరాత్మలో వేదన ఎరిగి మనిషి మనసులోనే రోదన ఎరిగి హృదయ అంతరాత్మలో వేదన ఎరిగి ఆలకించువాడవు నీవేనయ్యా ఆదరించువాడవు నీవే 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 నా ప్రార్థనాలకించువాడా నా ఆపదలు ఎరిగినవాడా నా ఆపదలు ఎరిగినవాడా హల్లెలూయా 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 హల్లెలూయా
కృంగిపోతుంటిని, నీవే నా ప్రభువా, నీ వైపు తిరిగి తిని. మూర్ఖులతో నేను కృంగిపోతుంటిని, నీవే నా ప్రభువా, నీ వైపు తిరిగి. నీ ప్రేమ నా ఎడల చూపుము, నీ దయను నాపై నిలుపుము. నీ ప్రేమ నా ఎడల చూపుము, నీ దయను నాపై నిలుపుము. కృపతోని నన్ను రక్షించుము, కృపతోని నన్ను దాయుము, కృపతోని నన్ను రక్షించుము, కృపలోని నన్ను దాయుము. నా ప్రార్థనలకించువాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ప్రార్థనలకించువాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా. నజరేయుడా, నజరేయుడా, నా దేవుడా, నా దేవుడా, నా ప్రార్థనలకించువాడా, నా ఆపదలు ఎరిగినవాడా, నా ఆపదలు ఎరిగినవాడా. సర్వోన్నత దేవుడు మనం ప్రేమించి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన పరిశుద్ధుడు మనపై తన కటాక్షను కనికరించి ఆయన విలువైన హస్తం కింద దాచుకొని, తన శ్రేష్టమైన కవిట్లో దాచుకొని, కృపయు ప్రేమ కనికరమును కటాక్షమును మనకు అనుగ్రహించి మన దీవించుట కోసం రాత్రంతే మన కాపాడి కనికరించి ఈ ఉదయ కాలములో జీవం గల దేవుని మనం కలుసుకోవడం కోసం ఈ ఉదయ కాలములో సజీవైన దేవుని మనం కలుసుకోవడం కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రజలను తనకున్న ఆసక్తి అది విలువైనది. దేవుని ప్రేమ గొప్పది. అపొస్తలుల కార్యములో మనం చూస్తున్నప్పుడు 11వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 24 వచ్చిన చూస్తే దేవుని వాక్యం జరుగుతుంది. 11:24 అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు. ఆయన పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. బహుజనులు ప్రభు పక్షము చేరిరి. ఇక్కడ విశ్వాసము, పరిశుద్ధాత్మతో నిండుకొనుట, పరిశుద్ధాత్మతో నిండుకొనుట వలన, పరిశుద్ధాత్మతో నిలిచి ఉండడం వలన, పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది చాలా బలమైనది. ఆయన ఏ పురుషుడిని మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ సత్పురుషుడు. ఆలోచించండి, చాలామంది దేవుని యొక్క నామను బట్టి నిరీక్షింటాం, కానీ
ఇక్కడ పేరు పెట్టి చెప్తున్నాడు. సత్పురుషుడు, దేవుని ఆత్మతో నిండుకున్నవాడు, దేవుని ఆత్మతో నిలిచినవాడు, దేవుని ఆత్మతో నిలిచినవాడు, దేవునితో కలిసినవాడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క నామను బట్టి జీవగల దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవునితో కలిసినట్టు దేవుని ఆత్మతో ఉండటం వలన అనేకులు ప్రభుత్వ తిరుగుటం తనను దేవుడు ఆయన పరిశుద్ధనటువంటి కొన్ని విషయం చూస్తున్నాం. కారణం దేని బిడ్డలారా, దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. రక్షణ అనేది చాలా విలువైనది. రక్షించుటకును రక్షణలోకి నడిపించుటకును రక్షణ వరం మనకి ఇవ్వడం ఇష్టపడుతున్నవాడు. నాడు నేడు ఎక్కిరెత్తుకున్న దేవుడు, నాడు నేడు ఎక్కిరెత్తుకున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధమనక అక్కడ మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 45 వచ్చిన దేవుని ఆజ్ఞ జరుగుతుంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపు చేయను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. ఆయనకి భేదము లేదు, ఆయనకి భేదము లేదు, ఆయనకు భేదము లేదు కనుక మనము మంచివారమై ఆయన పరిశుద్ధమైన నామను బట్టి ఫలించేవారుగా, ఆయన నామకు అనుకూలమైన వారుగా మనం ఫలించడం కోసం దేవుడు ఈరోజు మన మీద ఆయన ఉంచే వర్షము లేక శరీరం దేవుడు మనపై, అందుకే మనము మంచివారమా చెడ్డవారమా అక్కడ పరిశుద్ధ విశ్వాసముతో పరిశుద్ధాత్మతో కూడా సత్పురుషుడు, వేరుపరచబడ్డవారు, ప్రత్యేకింపబడ్డవారు, ప్రభునందు పరిశీలింపబడేవారు, దేవుడు అందరి బట్టి అతను వాడుకున్నవాడు. మనము కూడా తన పరిశుద్ధంగా సన్నదు ప్రతి కుటుంబము మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేసి వర్షము కురిపించి ఆయన కనిపిస్తున్నాడు కనుక 44 వచ్చిన చెప్తున్న ఒక మాట, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. దేవుడు మనకు అనుగ్రహించే ఆజ్ఞ. ఈ ఉదయకాలంలో దేవుడు మనకు సెలవిస్తున్నమాట, ప్రార్థన చేయి, ప్రభువును కలుసుకో. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కరుణించేవాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కటాక్షించేవాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించేవాడు, నీపై తన కటాక్షించి దీవించేవాడు, నీపై తనకు అనుగ్రహించి నీకు అనుగ్రహించేవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన జీవంగల దేవుడు, ఆయన మాట గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. జీవంగల దేవుని యొక్క నామము పవిత్రమైనది. అందుకనే మనం ఎవరి కోసం ప్రార్థించాలి ఈరోజు మనం తెలుసుకునేది. మనం ఈరోజు ఏమై ఉండాలి, దేవుని వాక్యం చదువుతుంది కనుక ఫలించుట కొరకు, పరిశుద్ధాత్మ దేవుని మన వర్ధిల్లుట కొరకు, పరిశుద్ధాత్మ దేవుని మాట మనం నిలిచి తన నామలో వర్ధిల్లుట కొరకు నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, మన ప్రేమించిన దేవుడు, తన పరిశుద్ధమైన నామం ఘనమైనది.
అందుకే అక్కడ 29వ వచనం చెప్తున్నాడు అక్కడ మాట, నీ కుడికన్ను నేను అభ్యంతరపరిచిన వేళ తన్ని పెరికి నీ యొద్ద నుండి పడవేయము, నీ దేహమంతయు నరకంలో పడవేయపడకుండా నీ అవయవంలో ఒక్కడ నశించుట అనగా దేవునికి అనుకూలమైన వారుగా. పరిశుద్ధాత్మదేవునికి ఈ దినమున మన ప్రవర్తన, మన విషయము జీవగల దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన యొక్క పాదముల దగ్గర తన పరిశుద్ధమైన యొక్క నామను మనం వెతకటం అనేది దేవుని ఆత్మ కోరుకుంటుంది. దేవుని యొక్క మహిమను బట్టి చూసినప్పుడు జీవగల దేవుని సన్నిధిలో సజీవమైన దేవుని యొక్క పాదముల దగ్గర అని ఆలోచించాలి. నాడు నేడు కూడా ఎగిరెత్తుకున్న దేవుడు, నాడు నేడు కూడా ఎగిరెత్తుకున్న దేవుడు, తన పరిశుద్ధ నామను బట్టి జీవగల దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన కృపా కనికరము, ఆయన కరుణ కటాక్షం, ఆయన సన్నిధి కాంతి గొప్పది. ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. సహోదరి సోదర, ఫలించుట కొరకు అందుకే అపొస్తలుల కార్యాలను మనం చూస్తున్నప్పుడు 11:21 చూస్తే దేవుని నాకు వస్తుంది, ప్రభు హస్తము ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుని ఆత్మ మీద నిలుచుంటున్నారో ప్రభు హస్తం వారి తోడే ఉండే గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో వారి సంగతి వారు విని బరమ్మను అంత్యోకరు పంపిరి. ఇతరు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభును స్థిర హృదయంతో హత్తుకున్నవారని, ఆమేన్, స్థిర హృదయంతో హత్తుకున్న అందరినీ హెచ్చరించిన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట. జీవగల దేవుని యొక్క నామము ఘనమైన నామం. పరిశుద్ధత్వ దేవుని యొక్క సన్నిధి ఘనమైనది. సర్వోన్నతమైన దేవుని నామము మహిమ కలది. ఆయన శక్తి గల దేవుడు, ఆయన మహిమ గల దేవుడు, ఆయన నాడు నేడు కూడా ఎగిరెత్తుకున్న దేవుడు, ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది కనుక ఈరోజు మనం ఆలోచించాలి. ప్రియ సహోదరి సోదర, ప్రభు కృప మనపై ఉండాలి. అనగా మన మీద ఉంచిన వాడు దాన్ని గ్రహించాలి. ప్రభు కృపను బట్టి మన హృదయంలో స్థిరపరచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి మన హృదయంలో స్థిరపరచుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దినమున చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుడు ఉదయం చేసి వర్షం కురిపిస్తూ ఎవరైతే తనను అద్దుకున్నారో వారిని ప్రత్యేకించి ఆయన ఆశ్రయించే విధము, ఆయన దీవించే విధము, ఆయన వాడుకునే విధము, ఆ కుటుంబంలో దేవుడు సాక్షిగా ఉండే విషయము, వారి పరిశుద్ధాత్మతో ఉండటం వలన దేవుని ఆత్మ ద్వారా వారు ఆనందించుటకు దేవుడు జరిగించే కార్యము.
అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తే 7:17 వచనం నుంచి 21 చూస్తున్న దేవుని వాక్యం చేరుస్తుంది. అలాగున ప్రతి మంచి చెట్టు మనం ఆలోచించాలి. ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే ప్రభుని హత్తుకుంటున్నారో, ఎవరైతే ప్రభుతో కలిసి ఉన్నారో, ఎవరైతే ప్రభునందు వారు ఆ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారో, పరిశుద్ధాత్మ దేవునితో ఉండటానికి ఏ కుటుంబంతో కలిసి ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుని నివాసంగా మార్చుకోవడం ఎవరు ఇష్టపడుతున్నారో, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉండే కొరకు, పరిశుద్ధాత్మ దేవుని నిరీక్షించ కోసం, అందుకే ఇక్కడ వాక్యం వస్తుంది. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు కదా. కాని ఫలములు ఫలింపనేరదు కదా. అందుకే విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే, పరిశుద్ధాత్మయందు ఉన్నవాడే. ఆలోచించండి. మంచి ఫలములు ఫలించుట కొరకు, మంచి ఫలముల ఫలించుట కొరకు ఈరోజు నీ కుటుంబం ఏ ఫలముతో ఉంటుంది? ఈరోజు మీ కుటుంబం ఏ ఫలములతో జీవిస్తుంది? ఆలోచించండి. దేవుడు చదివిస్తున్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నమాట. నాడు నేడు ఏకరీతిగా దేవుడు. ప్రతి మంచి చెట్టు, అందుకే ఎవరి హృదయమో దేవునితో, ఏ కుటుంబము దేవునితో ఉన్నదని మనం తెలుసుకుంటే వాక్యం జరుగుతుంది. కాని ఫలముల ఫలించదు కదా. వాక్యం జరుగుతుంది అక్కడ. పనికిమాలిన చెట్టు మంచి ఫలముల ఫలింపు కదా. చాంచల్లో ఒక సామెత కూడా ఉంటుంది, కుక్కతో కొంకర అంటుంటారు. కొంతమందికి ఎన్ని మంచి నీతి క్రియలు, ఎంత గొప్ప కార్యం చేసినా వారి క్రియలు వారిలో ఆ దేశపు కృతజ్ఞత బుద్ధి ఉండదు వారికి. నేను చాలామంది చూస్తుంటాను, కృతజ్ఞత అనేది వారికి ఉండదు. ప్రభు మాటను మనిషి. ప్రియ సహోదరి సోదర, ఈరోజు పనికి మాలినవి దానికి వాక్యం జరుగుతుంది. మంచి ఫలముల ఫలింపిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఈరోజు ఎవరితో సాంగత్యం చేస్తావో, ఎవరి ఫలములు ఏంటో నీకు తెలుస్తుంది. మంచి ఫలములేదో మంచి ఫలములు కాదేదో నీకు తెలుస్తుంది. నీ కుటుంబం ఏ ఫలములతో ఉన్నది? నీ జీవితం ఎవరితో అంటకట్టబడి ఉన్నది? ప్రియ సహోదరి సోదర, ఆలోచించాలి. మంచి ఫలముల ఫలించుట కొరకు, మంచి ఫలముల ఫలించుట కొరకు, చెడ్డ ఫలముల ఫలించి ఆయన సన్నిధిలో వారి క్రియలు బట్టి మనకు తెలుస్తున్నాయి కనుక నీ కుటుంబం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు ఏ కుటుంబం ఉండాలి? మన జీవితం వ్యక్తిగతంగా ప్రభుతో కలిసి కొరకు, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి జీవించుట కొరకు
ఈ సర్వోన్నతమైన దేవునితో కలిసి ఉండే కొరకు జీవగల దేవుని సన్నిధిలో సజీవమైన దేవుని యొక్క మార్గంలో నాడు నేడు కూడా ఎగురెత్తుకున్న దేవుడు. ప్రియ సహోదరి సోదర, నాడు నేడు ఎగురెత్తుకున్న దేవుడు. 21 వచ్చిన చెప్తారు అదేమాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే. ఈరోజు ఎవరి చిత్తం నెరవేరుస్తాం? భూమి బహువేగంగా పరుగులు తీస్తుంది, లోకం బహువేగంగా ఆర్భటుతుంది, ఆరాటపడుతుంది. తన నాశనము సమీపవుతుందని అపవాది గర్జించమని లేస్తుంది. ఎవరి చిత్తం నెరవేరుస్తావు? ప్రభువా ప్రభువా అన్నాడు పరలోకంలో ప్రవేశింపలేడా? ప్రభువా ప్రభువా అన్నాడు పరలోకంలో ప్రవేశింపలేడా? ప్రభు చిత్తం నెరవేర్చేవారు, ప్రభు మాటకు లోబడేవారు, ప్రభు మన్ని సన్నిధిలో నిలిచినవారు, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి జీవించడం అనే దేవుడు కోరుకున్నవాడు. ఆయన నాడు నేడు ఎగిరెత్తుకున్న దేవుడు. మత్తయి సువార్త 12:35 వచ్చిన చెప్తున్నాడు. మత్తయి సువార్త 12:30, సజ్జనుడు తన మంచి తన వీధిలో నుండి సద్విషయములు తెచ్చను. సజ్జనుడు తన మంచి ధనవిధిలో నుండి సద్విషయములు తెచ్చను. దుర్జనుడు తన చెడ్డ ధనవిధిలో నుండి దుర్విషయములు తెచ్చను. ఆలోచించండి, నీవేం తీసుకొస్తావు? నీవేమైనా వాక్యం చదివిస్తుంది అక్కడ. దుర్జనుడు ఏమి తీసుకొస్తాడు? సజ్జనుడు ఏం తీసుకొస్తాడు? అనగా ఈరోజు దేవుని మనం ఏమై ఉండాలి? వాక్యం చదువుతుంది అక్కడ. ఇంకా నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఈ మనుషుల దినమన లెక్క చెప్పవలసి ఉండను. ఆలోచించు. వ్యర్థమైన ప్రతి మాట గురించి లెక్క చెప్పవలసి ఉండను. అందుకని వ్యర్థమైన మాట కోసం కాదు, కానీ ప్రభుకి ఇష్టమైన వారుగా ఈ సమయ వాక్యం విన్న వారులారా, అంటే మీరు ఎప్పుడైనా ఈ పరిశుద్ధ వాక్యాన్ని మీరు విన్నప్పుడు ఆలోచించండి. నీతో చదివిస్తున్న దేవుడా, నీతో ముచ్చటిస్తున్న దేవుడా, నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడా, నిన్ను వెతుకుతున్న దేవుడు, నేను కనుగొనటకు ఇష్టపడుతున్న దేవుడా. ప్రియ సహోదరి సహోదర, ఆయన పరిశుద్ధుడు. నీ నెడల నీ ముందు ఆయనకున్న కృప ఆశ గొప్పది. ఈరోజు నీవేమై ఉన్నావు? దుర్జనుడిగా ఉంటాం దేవునికి ఇష్టమైంది కాదా? లోకసువార్త 8:15 చెప్తున్న ఒక మాట. లోకసువార్త 8:15 చూస్తే పరిశుద్ధ వాక్యం జరుగుతుంది. మంచి నేల రెండు, మంచి నేలను విత్తనం పోయినవారు ఎవరనగా యోగ్యమైన మనిషి మనసు, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమని
దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యమని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపిక కావాలి. భక్తి కోసమే కాదు, అనేకులకు బలంగా ఉండాలి. భక్తి కోసమే కాదు, అనేకులు బలంగా ఉండాలి. ఫలించేవారుగా ప్రభువును నిలిచిన వారమే. పరిశుద్ధాత్మ దేవుని నిలిచి ఫలించేవారు ఉన్నారు. ఈరోజు ఫలించడం కోసం పరిశుద్ధాత్మ దేవుని అందు మనము అనే ఆత్మరక్షణాత్మకమైన జీవితం ఉండాలని జీవం కలిగి కోరుకున్నాడు. మోకరించి ప్రార్థించుదాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు చేస్తున్నాం. మీ పవిత్రమైన నామను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి, మీరు మాపై మీరు ఉంచిన కృపను బట్టి నీ నామ మహిమలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కటాక్షం మాకు దయచేయండి. మీ కనికరం మాకు దయచేయండి. నీ కృపా సన్నిధి మాకు దయచేయండి. మీ సన్నిధి కథ మాకు దయచేసి అయ్యా, ఈరోజు నీ చదివించిన గొప్ప మాటలు పట్టుకుందనాలు. మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నారు. అయా, నీ నామను బట్టి పరుకోతండి మీ ప్రేమతో వర్షాలు కురిపిస్తున్నారు. కానీ మేమేమై ఉండాలి? దుర్జనుడెవరు, సజ్జనుడెవరు? అయా, మంచి ఫలములు ఫలించేది ఎవరు? వ్యర్థమైన వారు కలిగింది ఎవరు? ఆత్మత ఉండేవారు ఎవరు? ఆత్మతలు ఎవరు చదివించారు కదా. ఈ ఉదయకాలంలో ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకొని వ్యర్థమైన ప్రతిదాని లెక్క చెప్పాల్సి వస్తుంది కనుక మా సమయము, మా మాటలు, మా క్రియలు వ్యర్థమైపోకుండా నీ పరిశుద్ధ నామకు అనుకూలంగా సహాయం చేయండి. నీ కృప సన్నిధిని దయచేయండి. ప్రతి కుటుంబ ప్రభావం మంచి ఫలములు పండించే వరకు కూడా సహాయం చేసి నీ కృపను బట్టి మీరు కరుణించి కటాక్షిస్తాం. ప్రతి పేరు దర్శించండి. ఈ దీవులతో నడిపించండి. ప్రతి వారికి దిన ఫలములు దయచేసి వారి వారి పని పట్లలో, వారి పనులు, వారి యొక్క నాయన తలంచుకున్న కార్యములను ప్రతి విషయంలో మీరు తోడుగండి. వారి రాకపోకలతో తోడుకుంటూ మంచి పనులు దయచేసి జరిగే ప్రతి కార్యములు కూడా మీరు మాతో ఉండి నీ చిత్తపక్కలు జరిగిస్తూ నీ ఉద్దేశం నెరవేర్చబడ్డ సహాయం చేసి అనే విషయం మీరు దీవించి మీరు కనుకరించమని అక్కడ మీరు ఆశ్రయిస్తూ నీ చిత్తపక్కలు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.